ఎరా మాధవ్, అలాగే పట్టుకుని నీ భార్య అన్ని మాటలు మాట్లాడుతుంటే ఇంకా చూస్తూ నిలబడతావేంట్రా? నేను మాట్లాడడానికి ఏమీ లేదన్నయ్య. తను మాట్లాడే ప్రతి మాట నిజం. నా భార్యని నీ భార్య ఇంజెక్షన్ల రూపంలో పిచ్చిదాన్ని చేయాలని చూసిందన్న మాట వాస్తవం. మానసికంగా ఒత్తిడి పెరిగి ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపాలని చూసిందన్నమాట వాస్తవం. లేదు బావా, చూసావు బావా, వీళ్ళు మీ అందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు. ఆ భూమి అనుకుంటే భూమితో కలిసి మాధవ్ కూడా ఎన్ని మాటలు అంటున్నాడు చూసావా? నేను తనని చంపాలని చూడటం ఏంటి బావా? నేను అసలు తనకి ఇంజెక్షన్ చేయించడం ఏంటి బావా? ఒట్టు బావా, నిజంగా నాకేం పాపం తెలియదు బావా. నా మీద నిందలు వేస్తున్నారు బావా. అన్నయ్య, తనిప్పటికీ నటిస్తోంది. తనేం చేసిందో ఆ డాక్టరే స్వయంగా నాతో చెప్పారు. భూమిని పిచ్చిదాన్ని చేయడానికి తను ఎన్ని ప్రయత్నాలు చేసిందో ఆ డాక్టర్ పూసగుచ్చినట్లు మరి అంతా చెప్పారు. నాకేం తెలీదంటూ నటిస్తుందన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? ఇంజెక్షన్లు ఇచ్చి పిచ్చిదాన్ని చేయాలనుకోవడం ఏంటి? చెప్తారక్క, మనం వింటూ ఉంటే వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు. వాళ్ళు చేసిన తప్పులను సమర్థించుకోవడానికి వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా సిద్ధపడ్డారు. ఎందుకురా అలాగే అంటే మీకు అంత కోపం? తను ఏ పాపం చేసిందని ప్రతిసారి తనని కారణం చేస్తుంటారు. ఏదో ఒకదానికి తను తిట్టించాలని కొట్టించాలని చూస్తూ ఉంటారు. మీ వల్ల నాకెలాగో ప్రశాంతత లేదు. తనను కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? భార్య తప్పు చేసిందంటే నేను ఎంత బాధపడుతున్నానయ్యా. నీ భార్య చేసిన తప్పుకి బాధపడింది నా భార్య. తనకేమైందో అర్థం కాక అల్లాడిపోయింది నేను. నాకెలా ఉంటుంది? చేసింది అంటున్నావు ఏంట్రా? చేసిన దానికి రుజువు చెప్పాను కదన్నయ్య. భూమికి ట్రీట్మెంట్ ఇప్పించే వంకతో ఏవో ఇంజెక్షన్లు ఇప్పించింది. దానివల్లే భూమి ఉన్నట్లుండి అలా ప్రవర్తించేది. ఆ ఇంజెక్షన్ల ప్రభావం తగ్గిపోగానే మళ్ళీ మామూలు మనిషి అయ్యేది. తనేం చేసిందో తనకే గుర్తుండేది కాదు. నేనేం చేశాను మాధవ, నాకేమైంది మాధవ అని ఎన్నిసార్లు నా దగ్గర ఏడ్చిందో నాకే తెలుసు. తనకే తెలియకుండా ఎందుకు ఇలా చేస్తుందో అని నాకే అర్థమయ్యేది కాదు. కానీ ఆ డాక్టర్ని కలిశాక మొత్తం అర్థమైంది. హైపర్గా బిహేవ్ చేయడానికి వీటన్నిటికీ కారణం మా అమ్మ, మీ వదిన అలైక్య.